ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. సిపిఐ పార్టీ ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను క్రమశిక్షణ, అంకిత భావంతో పనిచేసే విధంగా కార్యోన్ముఖులను చేయాలని సంకల్పించినట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ తెలిపారు. బుధవారం మంచిర్యాలలోని జిల్లా కార్యాలయంలో అత్యవసర జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి తీర్మానం చేసినట్లు తెలిపారు. ప్రజా పోరాటాలపై రాజ్యహింసకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామన్నారు. అనంతరం జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ సిపిఐ శత జయంతి వేడుకల్లో భాగంగా ఫిబ్రవరిలో నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మీరు ఎట్లాంటి అట్లా మీ మాటే శాసనం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా అత్యవసర కార్యవర్గ సమావేశం ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో జోగుల మల్లయ్య గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యవర్గ సమావేశాలు పలు అంశాలు చర్చించి తీర్మానాలు చేయడం జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు అడుగుపెట్టినటువంటి సందర్భంగా జాతీయ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు గత డిసెంబర్ 2024 డిసెంబర్ 26 నుండి 2025 డిసెంబర్ 26 వరకు పార్టీ శత జయంతి ఉత్సవాలను సంవత్సరం పాటు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది జాతీయ పార్టీ. అందులో భాగంగా వచ్చే నెల ఫిబ్రవరి మంచిర్యాల జిల్లాకు సంబంధించి 3 నియోజకవర్గాలలో మంచిర్యాల నియోజకవర్గంలో ఫిబ్రవరి 16వ తేదీన జనరల్ బాడీ సమావేశం, బెల్లంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం ఫిబ్రవరి 18న, చెన్నూరు నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం ఫిబ్రవరి 20వ తేదీన నిర్వహించాలని కార్యవర్గంలో నిర్ణయించడం జరిగింది. మరి అదేవిధంగా 100 సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీ అయిన సందర్భంగా ఫిబ్రవరి 23వ తేదీన మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సభకు జిల్లా నాలుమూలల నుండి పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు అందరూ కూడా తరలిరావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కమ్యూనిస్టు పార్టీ మంచిర్యాల జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. నేడున్నటువంటి రాజకీయ పరిస్థితులపైన, అట్లాగే మనం ఏర్పరచుకున్నటువంటి భారత రాజ్యాంగం పట్ల, అపహాస్యం చేస్తున్నటువంటి పాలకుల పట్ల అనేక విషయాలను ఈరోజు చర్చించుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించాలి. ఇదే నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల చరిత్రను ప్రజానికానికి వివరించాలి. పార్టీ శ్రేణుల్ని అంకిత భావంతో, క్రమశిక్షణతో ముందుకు నడిపించాలనేటువంటి లక్ష్యాలపైన చర్చించుకోవడం జరిగింది. ప్రధానంగా ఇవాళ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎస్సీ ఉపకులాలకు సంబంధించినటువంటి వర్గీకరణను సానుకూలంగా కమ్యూనిస్ట్ పార్టీ మద్దతును తెలియపరచడం జరుగుతూ ఉన్నది. అది ఇలా సుప్రీంకోర్టు అనుకూలమైనటువంటి తీర్మానం ఇవ్వడం జరిగింది. దానికంటే ముందే సిపిఐ పార్టీ జాతీయ సమావేశాలలో ఈ ఎస్సీ వర్గీకరణ, ఏబీసీల వర్గీకరణ జరగాల్సిందే అనేటువంటి తీర్మానాన్ని చేసి ఉన్నందువల్ల దాని పట్ల ఇవాళ అడ్డు తగలకుండా సానుకూలమైనటువంటి వాతావరణం, శాంతియుతమైనటువంటి పద్ధతులలో జరగాలనేటువంటి విషయాన్ని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. అట్లాగే ఈ తెలంగాణ గడ్డ మీద అణచివేతలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగినాయి. తిరుగుబాటు లేకుండా జరుగుబాటు లేదు. ఎవరు కేంద్ర అధికారంలో ఉన్నా, రాజ్యాధికారంలో ఉన్నా, ఇక్కడ రాష్ట్రంలో రాజ్యాధికారంలో ఉన్నా ఉద్యమాలను గౌరవించాల్సిందే, ప్రజా పోరాటాలను గౌరవించాల్సిందే. అవాక్కులు చెవాక్కులు పేలేటువంటి వాళ్ళు ప్రజానీకంలో, ప్రజాక్షేత్రంలో ఆలోచించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరికి ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని కూడా కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో జరగనున్న వేల గొంతుకలు లక్ష డప్పులు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు దరువు అంజన్న కోరారు.
బుధవారం మంచిర్యాల వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ సారథ్యంలో నిర్విరామ పోరాటం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వేసిన కమిషన్లు తాజాగా సుప్రీంకోర్టు సైతం వర్గీకరణకు సానుకూలంగా తీర్పు ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వర్గీకరణ చేయడం లేదో తెలియడం లేదన్నారు. జై మిత్రులారా, వెలివాడల బతుకుల్లో వెలుగు నింపాలనే ప్రధాన ఉద్దేశంతో కొనసాగుతున్నటువంటి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం గత 30 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతూ ఉన్నది. ఎక్కడ కూడా ఆగకుండా కొనసాగుతూ ఉన్నది. ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ అన్నింటి అడ్డంకులను తట్టుకొని 30 సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి ఉద్యమం నడిపిస్తున్నటువంటి మందకృష్ణ మాదిగన్న గారికి విప్లవాభివందనాలు తెలియజేస్తూ, సుప్రీంకోర్టు ఎన్ని కమిషన్లు వేసినా కానీ అన్ని కమిషన్లు కూడా వర్గీకరణ కావాలని ఇప్పటివరకు చెప్పడం జరిగింది. రామచంద్ర కమిషన్ కానీ ఏ కమిషన్ తీసుకోండి, సుప్రీంకోర్టు సైతం మొన్న ఆగస్టు 1వ తారీఖున వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పి 7 మంది బెంచీలలో 6 మంది జడ్జీలు తీర్పించినాక కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంకా తత్సారం చేస్తూ దాన్ని అధికారికంగా అమలు చేయట్లేదు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ అన్న గారు మేము ఎస్సీ వర్గీకరణకు మేము అమలు చేయ లోపల మేమే ముందుంటామని చెప్పి సభా సాక్షి కూడా చెప్పడం అనేది కూడా జరిగింది. కానీ ఇంకా అది లేట్ అవుతుంది, ఎందుకో తెలియని విషయం. అయితే ఎంఆర్పిఎస్ ఉద్యమానికి బీసీలకు సంబంధం ఏందనేది క్వశ్చన్ రావచ్చు. మందకృష్ణ మాదిగన్న ఒక మాదిగల గురించే కాకుండా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మందకృష్ణ ఉన్నాడు, ఎక్కడ పోరాటాలు ఉంటే అక్కడ మందకృష్ణ ఉన్నాడు, ఎక్కడ ఉద్యమం జరిగితే ముందుండి నడిపించినటువంటి ఖ్యాతి మందకృష్ణకే ఉంటుంది. ఏ జాతి వెనకబడ్డా కానీ మాదిగోళ్ళైనా మాలోళ్ళైనా బీసీలైనా బ్రాహ్మణులైనా అందరికీ కూడా ఎవరికి కష్టం వచ్చినా మందకృష్ణ ఉన్నాడు. కాబట్టి మందకృష్ణ చేస్తున్నట్టు ఉద్యమానికి మరి బీసీలు ఎందుకు మేము సపోర్ట్ చేయొద్దని అనుకొని మేము 33 జిల్లాలుగా నేను బైరాగన్న వెంకటాచారన్న 33 జిల్లాలు తిరగాలని బీసీ కవి కళాకారులు మేధావుల సంఘీభావ యాత్ర పేరు మీద మేము 33 జిల్లాలు తిరుగుతూ ఈరోజు మంచిర్యాల జిల్లాకు రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిబ్రవరి 7వ తారీఖు నాడు మహానగరమైనటువంటి హైదరాబాద్లో చేపట్టినటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతుల మహా సాంస్కృతిక ప్రదర్శనను విజయవంతం చేయాలని ఈ జిల్లాలను తిరుగుతూ ఉన్నాం. కాబట్టి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువకులకు అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే ఫిబ్రవరి 7వ తారీఖున అందరూ హైదరాబాద్కు వచ్చి ఆ యొక్క మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. 30 ఏళ్ల సామాజిక ఉద్యమం విజయం అంచులు ముద్దాడుతున్న వేళ, కొంతమంది అడ్డుపడుతున్న వేళ ఒక సామాజిక బాధ్యతగా వర్గీకరణ మాదిగ ఉపకులాల వర్గీకరణను మేము సపోర్ట్ చేస్తూ ఈ 33 జిల్లాలు తిరిగే కార్యక్రమం చేపట్టినాం. తెలంగాణ ఉద్యమం ఎంత పవిత్రమైనదో ఎంత న్యాయమైనదో అనుకున్నప్పుడు వర్గీకరణ కూడా అంతే న్యాయమైనది, అంతే పవిత్రమైనది. ఈ ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం కానీ దానికంటే ముందు
టిఎన్ సదాలక్ష్మమ్మ పెట్టినటువంటి మాదిగ సంఘం కానీ, మహబూబ్ నగర్ మహేంద్రనాథ్ కానీ వీళ్ళందరూ మొదలుపెట్టినటువంటి ఉద్యమాన్ని ఇప్పుడు ఎంఆర్పిఎస్ నాయకత్వం ఒక తీరాన్ని చేరుతున్న వేళ ప్రతి ఒక్క సబ్బండ కులాల మేధావుల ఖచ్చితంగా మద్దతు ఉండాల్సిందే. అది ప్రజాస్వామిక హక్కు. వర్గీకరణ అనేది ప్రజాస్వామిక హక్కు. దాన్ని పంచుకున్నాక, మన వాటా మనం పంచుకున్నాక, ఎవరి వాటా వాళ్ళకి వచ్చిన తర్వాత అంబేద్కర్ చెప్పినటువంటి కుల నిర్మాణం గురించి మాట్లాడదాం. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జాలకు పాల్పడుతున్నారు అక్రమార్కులు. బస్టాండ్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన స్థలాన్నే ఏకంగా కబ్జా చేసి రేకుల షెడ్డును ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా కొత్త రోడ్ సెంటర్లో బస్టాండ్ లేక ప్రయాణికులు, మహిళలు, విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క వైన్ షాప్ ఉండడంతో ఆ ప్రాంతం నిత్యం రద్దీగా మారింది. బస్టాండ్ లేకపోవడంతో మహిళలు రోడ్డుపై ఉండవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీరాంపూర్, రామకృష్ణపూర్, మందమరి, బెల్లంపల్లికి నిత్యం ప్రయాణించే వారికి బస్టాండ్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మహిళలు ఆరోపించారు. స్థానికుల కోరిక మేరకు సింగరేణి యాజమాన్యం ఆ స్థలంలో బస్టాండ్ నిర్మిస్తుండగా నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో గడ్డం శంకర్ అనే వ్యక్తి రేకుల షెడ్ ఏర్పాటు చేసి బస్టాండ్ నిర్మాణ స్థలాన్ని కబ్జా చేశాడని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి బస్టాండ్ నిర్మించే స్థలంలో ఏర్పాటు చేసిన అక్రమ టేలాను తొలగించి ప్రజా సౌకర్యార్థం బస్టాండ్ను నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. లేని పక్షంలో తామే అక్రమ నిర్మాణాన్ని తొలగించి బస్టాండ్ నిర్మిస్తామని స్థానికులు తెలిపారు. గవర్నమెంట్ కూడా ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది 4 రేకులు వేయడానికి బస్ స్టాండ్ కొరకు 4 నిలబడడానికి. బస్సు రాంగా పోంగా ఇక్కడ ఎండాకాలం ఇక్కడ చెట్టు లేదు, ఏది లేదు. ఇక్కడ నైట్లో 12 గంటలకి తేలేసి ఇది సింగరేణి ఖచ్చితంగా పట్టించుకోవాలి. బస్ స్టాండ్ కావాలి, తేల తీసేయాలి. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాం మా పోరగండ్ల కోసం అని కాదు. ఇది రాత్రి తేలు వేసిరు కనుక ఇది ఖచ్చితంగా ఇది తీయబడాలి. ఇక్కడ బస్ స్టాండ్ కావాలి. ఏ చేసినా ఉసుక కనబడ్డా, ఇటుక కనబడ్డా సందలకు వచ్చి ఎంక్వైరీ చేసిరు. పాత గోడలు కూడా నడింట్లో ఇసుక ఉన్నా వచ్చి నైట్లో దాన్ని కూడగొట్టిరు. ఇది నైట్లో వేసిరు, రోడ్డు మీద వేసిరు. మరి ఒక్కరు కనబడతలేరు ఇప్పటి వరకు. ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తలపెట్టిన 1,00,000 డప్పులు 1000 గొంతుకల సభను విజయవంతం చేయాలని రామకృష్ణపూర్ పట్టణ ఎంఆర్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక 2వ వార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూల తీర్పు ఇచ్చిన సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదని మండిపడ్డారు. మాల సామాజిక వర్గానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే ఈ వర్గీకరణను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, అడ్డగోలుగా చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలు మానేసి వర్గీకరణకు సహకరించని ఎడల పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కాకా కుటుంబానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే వర్గీకరణకు ఆమోదం తెలపాలని, లేని పక్షంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాచర్ల సరేష్, పుల్లూరి కళ్యాణ్, ఆర్ముల్ల పోషం, రాజేందర్, సంపత్, పోషం, సాగర్, లింగయ్య, కిరణ్, పూర్ణచందర్, సదానందం తదితరులు పాల్గొన్నారు. సిడి వర్గీకరణలో భాగంగా ఫిబ్రవరి 7 హైదరాబాద్లో జరిగే 1,00,000 డంపుల 1000 గొత్తుల కార్యక్రమానికి కేతనపల్లి మున్సిపాలిటీ నుండి మాదిగ సోదరులు మరియు మాదిగ ఉపకులాలు అధిక సంఖ్యలో విచ్చేసి, ముఖ్యంగా మా మాదిగ సోదరులందరూ సంకన డప్పేసుకొని, తలో డప్పేసుకొని ఈ యొక్క 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమానికి విచ్చేసి, హైదరాబాద్లో జరిగే ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేతనపల్లి మున్సిపాలిటీ ఎంఆర్పీఎస్ తరఫున నేను వారందరికీ హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాను. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి తరలి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. జై మాదిగా, కేతనపల్లి ఎంఆర్పిఎస్
పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము 1000 గొంతుకలు 1,00,000 డప్పులు అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అభినవ అంబేద్కర్ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరి ఈరోజు అందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఏదైతే ఏబిసిడి వర్గీకరణకు దాదాపుగా 30 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఎన్నో అడ్డంకులు అయినప్పటికీ కూడా సర్వోన్నత న్యాయం ఏదైతే సుప్రీంకోర్టు మరి ఏబిసిడి వర్గీకరణ చేయొచ్చు అని చెప్పి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా కేవలం చెన్నూరు శాసనసభ్యుడు మాల కులానికి చెందిన వివేక్ మరి మొదటి నుండి కూడా మరి అడ్డుపడతా ఉన్నాడు. మొన్నటికి మొన్న హైదరాబాదులో మా యొక్క మాలలకు అన్యాయం జరుగుతుందని చెప్పి మరి పెద్ద ఎత్తున ఒక సభను కూడా నిర్వహించి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఫిబ్రవరి 7వ తారీఖున జరుగు కార్యక్రమంకు మరి భయపడే సమస్య లేదు. తప్పకుండా 1,00,000 డప్పులతోని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. రానున్న రోజుల్లో ఏదైతే ఈ పెద్దపల్లి పార్లమెంటులో వివేక్ వాళ్ళన్న గడ్డం వినోద్ అదేవిధంగా గడ్డం వంశీ సంగతి కూడా ఈ మాదిగ సోదరులు వారిని భర్తం పడతారని చెప్పి కూడా ఈ వేదిక కేవలం ఈ ఎంఆర్పిఎస్కు జరుగుతున్న అన్యాయమే కాదు 58 కులాలకు జరుగుతున్న అన్యాయాన్ని మరి గుర్తెరగాలని చెప్పి మరి వివేక్ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మేధావులు జర్నలిస్టులు అందరూ కూడా మరి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో న్యాయమైన కోరిక అని చెప్పినప్పటికీ కూడా ఇంకా కూడా ఏ విధంగా అడ్డుకోవాలి, ఏ విధంగా దీన్ని అణిచివేయాలనే ఆలోచన చేస్తూ ఉండు. మరి రానున్న ఎన్నికలలో మరి తప్పకుండా ఈ పార్లమెంటు పరిధి నుండే మొత్తానికి ఆ కుటుంబాన్ని తరివేస్తామని చెప్పి మీ అందరికి కూడా మాదిగ సోదరుల తరపున తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 7వ తారీఖున కూడా ప్రతి ఇంటి నుండి కూడా ఒక మాదిగ సోదరుడు హైదరాబాద్కు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.